గత ప్రభుత్వ హయాంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో అప్పు పుట్టలేదు. బ్యాంకుల నుంచి అప్పు కావాలంటే ప్రభుత్వ గ్యారంటీతో పాటుగా ప్రభుత్వ ఆస్తులను తనఖా కింద కోరింది. దీంతో విశాఖలోనే ఎన్నో విలువైన దాదాపుగా 121 ఎకరాల స్థలాలను 1914 కోట్లకు తనఖా పెట్టేసి అప్పులు తీసుకున్నారు. అవి ఎంతో విలువైనటువంటి స్థలాలు అసలు ఎక్కడున్నాయి, వాటి విలువ ఎంతో తెలుసా? బిగ్ టీవీ చూపించే ప్రయత్నం చేస్తుంది, చూద్దాం రండి. ఇక్కడ కనిపిస్తున్నది హనుమంతువాక సమీపంలో ఉన్న పశు సంవర్ధన శాఖకు సంబంధించిన 30 ఎకరాల భూమి. దీన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 359 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ డైరీ ఫామ్ లో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం తనఖా పెట్టిన అత్యంత విలువైన భూముల్లో డైరీ ఫామ్ ఒకటి. ఇక్కడ 30 ఎకరాల భూములను దాదాపుగా 309 కోట్ల రూపాయలకు బ్యాంకులకు తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను విశాఖకు సంబంధించినటువంటి డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇది అంటే ఒకప్పుడు ఈ డైరీ ఫామ్ మొత్తం దాదాపుగా 150 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. తర్వాత కాలంలో ఇక్కడ విమ్స్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అంటే ఈ డైరీ ఫామ్ భూముల్లోనే ఏర్పాటు చేశారు. మిగిలి ఉన్నటువంటి భూముల్లో ముఖ్యంగా చూస్తే ఇక్కడ దాదాపుగా బుల్స్ అయితే ఉంటాయి. 70 నుంచి 80 వరకు లోపల బుల్స్ ఉంటాయి. వాటికి పరిశోధనల ద్వారా వీర్య కణాలతో అనేకమైనటువంటి పశువుల ఉత్పత్తి అనేది కొనసాగుతుంది. అదేవిధంగా విత్తనాల అభివృద్ధి జరుగుతుంది. వ్యవసాయ సాగుకు సంబంధించినటువంటి పశువుల ఉత్పత్తిలో ఉపయోగించేటువంటి రకరకాలుగా పాడి పశువులకు సంబంధించినటువంటి వాటిని పరిశోధనలు చేస్తూ ఉంటారు. అంటే ఇంత విలువైనటువంటిది ముఖ్యంగా మనం చూడొచ్చు. 30 ఎకరాలని 309 కోట్లు అంటే ఒక్కొక్క ఎకరం 10 కోట్ల 30 లక్షల రూపాయలకి ఒక్కొక్క ఎకరాన్ని అంటే బ్యాంకుకి తనఖా పెట్టారు. అంటే ఒక బ్యాంకులు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఒక ఎకరాకే 10 కోట్ల రూపాయలు చెల్లించిందంటే దీన్ని బహిరంగ మార్కెట్లో ఎన్ని వందల కోట్లు ఉంటుందో ఒక్కొక్క ఎకరం మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ డైరీ ఫామ్ అనేది కీలక అంటే జాతీయ రహదారికి సంబంధించి ఈ హనుమంతువాక దగ్గర నుంచి కేవలం దాదాపుగా 300 నుంచి 400 మీటర్ల దూరంలోనే నేషనల్ హైవేకి ఆనుకునుంది. ఒక పక్కన అంటే ఈ పరిశోధనా సంస్థ డైరీ ఫామ్ ఉండడం, దానికి ఆపోజిట్లోనే డైరీకి సంబంధించి యానిమల్ హస్బెండరీ కాలేజీలు, పీజీ కాలేజీలు ఉండడం, ఆపోజిట్లో ఈ స్టేట్ సంబంధించినటువంటి కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు మొత్తం అన్నీ ఒకే చోట ఉన్నాయి. మనకి నేరుగా కనిపిస్తున్నది విమ్స్కి సంబంధించినటువంటి క్యాంపస్. అదేవిధంగా మేము ఉన్నటువంటిది ఈ డైరీ ఫామ్ క్యాంపస్. దాదాపుగా 30 ఎకరాలు ఉన్నటువంటి దాన్ని ఎకరం 10 కోట్ల 30 లక్షలకు మొత్తం 309 కోట్లకి బ్యాంకులకి అయితే తనఖా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా ఎంతో విలువైనటువంటి విశాఖ భూముల్ని వివిధ బ్యాంకులకి అప్పులు తీసుకోవడం కోసం వీళ్ళు గ్యారంటీగా చూపించి అప్పులు తీసుకొచ్చి